హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు డేట్ వచ్చి జూలై 1 అనమాట. సో ఈరోజు మన ఆల్గో ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. ఇది మన 12:45 క్యాండిల్. సో దీని హైలో మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు 1 మినిట్లోకి వెళ్తే కనుక సో మనకి ఇక్కడ 1 మినిట్ అంటే ఈ తర్వాత వచ్చే బ్రేక్అవుట్స్ ఎన్ని వచ్చాయో చూద్దాం. ఫస్ట్ మనకి ఇక్కడ ఒక చోట బ్రేక్అవుట్ వచ్చింది, ఇక్కడ ఒక చోట బ్రేక్అవుట్ ఇచ్చింది, ఇక్కడ అప్ సైడ్ బ్రేక్అవుట్ వచ్చింది 3, ఇక్కడ 4th టైం, ఇది 5th టైం. సో ఇప్పుడు మన ఆల్గో ఎలా తీసుకుంది చూద్దాం. మన ఆల్గో అయితే ఈరోజు 1800 రూపీస్ లాస్ అయితే వచ్చింది. సో మన ట్రేడ్స్ కరెక్ట్ తీసుకుందా లేదో చూద్దాం. 132కి ఫస్ట్ ట్రేడ్ తీసుకునింది, 132. సో ఇది 131 క్యాండిల్ వచ్చేసి మనకు ఈ లో కంటే కింద క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడ 132 దగ్గర ట్రేడ్ తీసుకునింది. కాకపోతే ఏమైందంటే ఇమీడియట్గా మనకి రివర్స్ అయిపోయింది. మార్కెట్ రివర్స్ అయిపోవడం వల్ల స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. సో మన హార్డ్ స్టాప్ లాస్ 30 పాయింట్స్ కదా, ఆ 30 పాయింట్స్ కొంచెం స్లిప్పేజ్తో కలిపి ఇక్కడ క్లోజ్ అయిపోయింది అనమాట. ఎప్పుడు క్లోజ్ అయిందంటే 137కి క్లోజ్ అయింది. ఈ క్యాండిల్లో క్లోజ్ అయింది. ఆ తర్వాత 147, ఈ 146 క్యాండిల్ కింద క్లోజ్ అయింది కదా, కాబట్టి ఇది ఏమనుకునింది, మళ్ళీ పుట్ తీసుకుందామని చెప్పి పుట్ ఎంట్రీ తీసుకునింది 147కి. అది కొంచెం పైకి వెళ్ళి కిందకు వచ్చి మళ్ళీ కిందకు వచ్చినప్పుడు ట్రైలింగ్ స్టాప్ లాస్లో ఇక్కడ హిట్ అయిపోయింది అనమాట, 300 మైనస్ అయింది. ఆ తర్వాత 214కి, ఇది 213 క్యాండిల్ పైన క్లోజ్ అయింది. అందుకని సిఈ ట్రేడ్ తీసుకునింది, ఇక్కడ సిఈ తీసుకునింది. ఇది కూడా 30 పాయింట్స్ హార్డ్ స్టాప్ లాస్, ఇట్లా పోయి ఇట్లా మళ్ళీ రివర్స్ అయిపోయింది కాబట్టి పైకి బ్రేక్అవుట్ అవ్వలేదు కాబట్టి 30 పాయింట్స్ హార్డ్ స్టాప్ లాస్ తీసుకునేసింది. ఆ తర్వాత నెక్స్ట్ ట్రేడ్ ఎప్పుడంటే 4th ట్రేడ్ 235కి తీసుకునింది అనమాట. ఇది 234 క్యాండిల్, ఇక్కడ బ్రేక్ అయింది కాబట్టి ఇక్కడ ట్రేడ్ తీసుకునింది. నెక్స్ట్ క్యాండిల్లో 235లో తీసుకొని ఇది ప్రాఫిట్ వచ్చింది, ఎందుకంటే మార్కెట్ మన దీంట్లో వెళ్ళింది కాబట్టి ట్రైలింగ్ స్టాప్ లాస్లో వెళ్ళిపోయింది అనమాట. ఆ తర్వాత 248కి ఇంకొక ట్రేడ్ తీసుకుంది, 248 అంటే ఇక్కడ ఇక్కడ వచ్చి ట్రైలింగ్ స్టాప్ లాస్ అయిపోయి పైన క్లోజ్ అయింది కదా ఇక్కడ. తర్వాత మళ్ళీ ఇది 47, ఈ క్యాండిల్లో డౌన్ అయింది, కిందకు క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడ తీసుకునింది. బట్ ఈ ట్రేడ్లో ట్రైలింగ్ స్టాప్ లాస్ కింద మైనస్ 340 రూపీస్, 349 రూపీస్ ఇక్కడ లాస్ వచ్చింది. ఆ తర్వాత ఇంకొక ట్రేడ్ ఇక్కడ పట్టుకునింది, ఇది వచ్చి 32కి, 32కు క్యాండిల్ క్లోజ్ అయితే 33కి
త్రీ సెకండ్స్ అప్ టు ఇంకొక పుట్‌ని బై చేసింది. ఇది గూడా ఏంటంటే అంత ఎక్కువ మూవ్‌మెంట్ రాలేదు. వచ్చిన ట్రైలింగ్‌లో ఇక్కడ ఈ స్పైక్‌లో కొట్టేసింది. సెషన్ ఎండ్ అనమాట. 3:12కి సెషన్ ఎండ్ అయిపోయే విధంగా నేను కోడ్ రాశాను కాబట్టి ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయిపోయిందనమాట. సో, టెక్నికల్‌గా చూస్తే మన ఆల్గో అయితే బానే వర్క్ అవుతుంది. ఇవేందంటే ఫాల్స్ బ్రేకౌట్స్ ఎక్కువ రావడం వల్ల మనం ఈరోజు లాక్ అయిపోయినాం. లేకపోతే బానే ఉండేది. బట్ ఓకే. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ద ట్రేడింగ్.